ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కృష్ణానగర్ వెళ్తే నీ కాస్ట్యూమ్ కంటే బెటర్ కాస్ట్యూమే దొరుకుతుంది నాకు. కృష్ణానగర్ అనినా? ఓ ద్వారకను నుంచుంటివా? నాది యమపురి. నీది యమపురి, నాది ధర్మపురి, మన తలరాతలు రాసేవాడిది సింహపురి. మాకు తెలుసు ప్రాస. నువ్వు పద. అది కాదు రతడు. ఎందుకా నా మాట. ఓ బాలిక, ఓ బాలిక. ఆ మిసం వస్తే నిన్ను వదిలేస్తాను అనుకుంటున్నావా? ఎవరు చెప్పినా నిన్ను వదలను. నడువు. అది కాదు. అయ్యో ఇదిగో నడువు. అన్యాయం సుమి. నువ్వేమి చేయుచుంటావో నీకు తెలియడం లేదు. ఇదిగో బాలిక, బాలిక నన్ను కాపాడము. నడు. సరే అండి, ఇక నేను బయలుదేరుతా. ఎక్కడికి బయలుదేరతారు? ఎందుకు బయలుదేరతారు? ఏం తప్పు చేశారని బయలుదేరతారు? మరి అంత పవర్ఫుల్ మనిషిని అన్ని మాటలండం తప్పే కదండి. కనిపించినప్పుడల్లా గొడవ పడ్డాం, తప్పే కదండి. ఏదో మనిషి అన్నాక 1-2 తప్పులు చేయరా? ఆ మాత్రానికి ఉద్యోగం లేదని నువ్వు వెళ్ళిపోవాలా? వెళ్ళిపోని అవసరం లేదంటారా? ఆహా లేదు. నువ్వు పిల్లలకి నచ్చావా? అది క్లారిటీ లేదండి. సరే, అత్తయ్య మావయ్యలకు నచ్చావు కదా? ఏంటండి? అంటే ఇంటి పెద్దవాళ్ళకి నచ్చావు కదా అని అంటున్నా. రాథోడికి నచ్చావు, మరి వెళ్ళిపోమని చెప్పడానికి ఆయనెవరు? అంతే అంటారా? అవునండి. పిల్లలకి ఏం కావాలి అనే విషయంలో మీకు హెల్ప్ చేశాను కదా. ఇప్పుడు కూడా నేను చెప్పినట్టు చేయండి. నువ్వు ఎప్పటికీ ఈ ఇంట్లోనే ఉండిపోతావు, ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. సరే, ఇప్పుడు నన్నేం చేయమంటారు మీరే చెప్పండి. అలా ఉండాలి, సరేనా? ఐడియా బానే ఉంది, కానీ ఆయన ముందుకెళ్ళి మాట్లాడగలనా? నీ టాలెంట్ నీకే అర్థమైనట్లేదు. ఆయనతో మాట్లాడడం ఏంటి? పోట్లాడవు. మర్చిపోయావా? ఎలా మర్చిపోతానండి, అదే కదా నా కొంప ముంచింది. ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? మీ నాన్నగారి ఆరోగ్యం కోసమైనా నువ్వు ఇక్కడ ఉండాలి. నేను చెప్పినట్టు చెయ్యి, నీ పని అయిపోతుంది. సరే అండి, మీరు చెప్పినట్టే చేస్తాను. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. అయ్యో పాపం గుప్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.